తెలుగు వెండితెరపై లేడీ కమెడియన్గా కొన్ని దశాబ్దాల పాటు తమదైన కామెడీ టైమింగ్తో కామెడీ ఆడవాళ్లమైన మేం చేస్తే ఎలా ఉంటుందో చూస్తే అంతే తట్టుకోలేరు అంటూ కడుపుబ్బా నవ్వించిన కమెడియన్లు. అప్పటి గీతాంజలి కావచ్చు, గిరిజ కావచ్చు, తర్వాత రమాప్రభ గారు కావచ్చు, శ్రీలక్ష్మి, ఇలా చెప్పుకుంటూ పోతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో లేడీ కమెడియన్స్ పోటీపడి కామెడీ టైమింగ్తో నేటికి కడుపుబ్బా నవ్విస్తున్నారు. అలా లేడీ కమెడియన్గా రమాప్రభ తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్న ఇంకొకప్పటి సీనియర్ లేడీ కమెడియన్ కృష్ణవేణి గారు. ఈమె పేరు చెప్పగానే మనందరికీ టక్కున ఓ సినిమా తప్పకుండా గుర్తొస్తుందండి. అదేదో సినిమా కాదు, మురళీమోహన్ గారు నటించిన వారాలబ్బాయి సినిమా. ఈ సినిమాలో రాపలక వాలాలబ్బాయి అంటూ రాకుండా నత్తిగా మాట్లాడుతూ ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించింది. అలాంటి కృష్ణవేణి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, ముఖ్యంగా ఆవిడ కూతురు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అని, స్టార్ కమేడియన్ అని ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక కృష్ణవేణి గారి జీవితంలోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం అనే ఓ పల్లెటూరులో పుట్టి పెరిగింది. 13 మంది పిల్లలు ఉన్న ఆమె కుటుంబంలో ఆమె 4వ ఆడపిల్ల. చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు. ఇక 10 ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులు పెళ్లి చేయడం, 14 ఏళ్లకి ఓ కూతురు కూడా పుట్టి ఏమీ తెలియని వయసులో కూతురుని వదిలేసి వచ్చింది. అప్పటికే ఆమె మేనమామ సినిమా రంగంలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న నేపథ్యంలో నాటకాలు వేస్తూ రంగస్థల నటిగా రాణిస్తున్న కృష్ణవేణి సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది తన మేనమామ ద్వారా. బట్ అలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఆశ్చర్యం ఏంటంటే హీరోయిన్గా కూడా నటించింది. ధర్మవడ్డీ, నగ్న సత్యం అన్న సినిమాలతో హీరోయిన్గా పరిచయమై వారాలబ్బాయి సినిమాతో కమేడియన్గా, అప్పటి రమాప్రభ తర్వాత అప్పట్లో ఇంకొక కమేడియన్, లేడీ కమేడియన్ కడుపుబ్బా నవ్వించగలిగేది ఎవరు అంటే కృష్ణవేణే అన్నంత గుర్తింపు సంపాదించుకుంది. వారాలబ్బాయి, తాండ్ర పాపారాయుడు, మల్లెపందిరి, విజృంభణ, పిచ్చి పంతులు ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. అయితే ఆ రోజుల్లోనే దర్శకుడిగా రాణిస్తున్న రాజాచంద్రతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే ఆ డైరెక్టర్కి పెళ్ళయి 3 పిల్లలు కూడా ఉండడం. అలా రెండో పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరం అవ్వడం, అకస్మాత్తుగా రాజాచంద్ర గారు కాలం చేయడం తర్వాత మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి తెలుగు వెండితెరపై సపోర్టింగ్ యాక్ట్రెస్గా, కమేడియన్గా, ఇప్పుడు బుల్లితెర రంగంలో సీరియల్ నటీమణిగా కూడా రాణిస్తోంది. అలాంటి కృష్ణవేణి చెల్లెలు ఎవరో కాదండి, రాగిణి కృష్ణవేణికి 8వ చెల్లెలు. ఇక రాగిణి గురించి కూడా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. రాగిణి కూడా తన అక్క ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎన్నో సినిమాల్లో, ముఖ్యంగా లేడీ కమేడియన్గా కడుపుబ్బా నవ్విస్తున్న నేపథ్యం. ఇక రాగిణి మాత్రమే కాకుండా కృష్ణవేణి అక్క కూతురు అయిన రజిత కృష్ణవేణికి స్వయాన కూతురు అవుతుంది. రజిత తమిళ చిత్రసీమ రంగంలో తొలినాళ్ళలో హీరోయిన్గా అడుగుపెట్టి ఆ తర్వాత తాను కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సపోర్టింగ్ యాక్ట్రెస్గా, కమేడియన్గా రాణిస్తున్న నేపథ్యం. అదండి, అలా మొత్తానికి తెలుగు వెండితెరపై తనదైన కామెడీ టైమింగ్తో కొన్ని దశాబ్దాలుగా కడుపుబ్బా నవ్విస్తున్న కృష్ణవేణి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. ఇక రాగిణి, రజిత, ఆమె అక్క కూతురు మరియు తన చెల్లెలు ఇలా తన వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది. కృష్ణవేణి 10 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవడంతో ఆమెకు కూతురు కూడా ఉంది. తన కూతురికి పెళ్ళైందని, ఆమెకి ఓ కూతురు పుట్టిందని, ఆ కూతురికి ఇంకో కూతురు కూడా పుట్టి ఇప్పుడు నేను ముని అమ్మమ్మను అయ్యాను, నాకు ముని మనవరాలు కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చిన నేపథ్యం. ఇక తాను సంపాదించిన ఆస్తితో తన కూతురికి చెన్నైలో ఓ పెద్ద ఇల్లు, ₹1 కోటి దాకా ఇచ్చారని, ప్రస్తుతానికి కూతురుతో కానీ మనవరాళ్లతో ఎవరితో ఏమీ మాట్లాడట్లేదని, డబ్బు ఉంటే కానీ ప్రేమ, డబ్బు లేకపోతే ప్రేమ లేదు అన్న విషయం తెలుసుకున్నాను అంటూ ఒంటరిగా ఇప్పుడు ఎంతో హాయిగా తన జీవితాన్ని సాగిస్తున్నాను. ఓ పక్క వరుస సినిమాలతో, సీరియల్స్తో చాలా ఆనందంగా గడిచిపోతోంది నా జీవితం అంటూ అలనాటి కృష్ణవేణి గారి వెలుగులోకి తీసుకొచ్చిన లేటెస్ట్ విషయం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.